హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకా. ఇవాళ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకు మాత్రం ఏం చెప్పాలనుకుంటానా తెలుసా? తెలియదు నాకు. తెలదానే అయితే ఏంటంటే ఫ్రెండ్స్, 2020 నుంచి కష్టపడితే ఒక 4-5 సంవత్సరాల తర్వాత వచ్చిన ఫలితం అన్నట్టు ఇది. పొద్దుగాలనే ఏమంటారు మెయిల్ వచ్చింది, మాకు మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ కూడా చూపిస్తాను చూడండి. ఏమంటారు 2020 కంటే ముందే స్టార్ట్ చేసినాం మేము యూట్యూబ్ ఛానల్. అట్లాంటిది ఇప్పుడు ఆ ఛానల్కు ఇప్పుడు ఏమంటారు ఫస్ట్ సాలరీ వచ్చింది ఫ్రెండ్స్. ఎంత వచ్చింది అనేది చెప్తాను. ఫస్ట్ అయితే మీకు మెసేజ్లు చూపిస్తాను. చెప్పే చాలా కష్టపడ్డాం దానికోసం. మేమైతే అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని బాధలు పడ్డామంటే అన్ని బాధలు పడ్డాం ఫ్రెండ్స్. అంటే దాని తర్వాత ఇంకో ఛానల్ పెట్టినాం. ఆ ఛానల్ తొందరనే గ్రో అయింది. ఆ ఛానల్లో అంటే మా స్టార్ట్ అయింది చాలా రోజుల నుంచి మనీ వస్తున్నాయి ఆ ఛానల్ నుంచి. ఆ ఛానల్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఛానల్ నుంచి. ఇప్పుడు మేము చెప్పేది ఇంకో ఛానల్ గురించి. అర్థమైందా ఫ్రెండ్స్? మనకు 2 ఛానల్ ఉన్నాయి కదా, కిరాక్ కాకా ఛానల్ ఒకటి, కిరాక్ కాకా వ్లాగ్ ఛానల్ ఒకటి. ఓకేనా? కిరాక్ కాకా వ్లాగ్ ఛానల్ ఫస్ట్ స్టార్ట్ చేసినాం. దానికి ఏమంటారు, అది మా ఫస్ట్ ఛానల్. అది ఎప్పుడు 2020 అప్పుడు పెట్టినాం, కరోనా అయిపోయిన తర్వాత. ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ 2-3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో చూస్తున్న ఈ ఛానల్ పెట్టాం అన్నట్టుగా. ఈ వీడియో అందులో పెట్టచ్చు అంటే అందులో పెట్టుడు కాదు, కానీ ఇంట్లోనే పెడదాం ఇక. ఎందుకంటే ఇంట్లో అందరు కొంత చాలామంది ఉన్నారు. అది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఫలితం అది ఎంత వచ్చింది అనేది కూడా మీకు అది మొత్తం చూపిస్తాను డైరెక్ట్ ఇంట్లోనే. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి. అసలు యూట్యూబ్ గురించే తెలియదు నాకు ఒక టైంలో. అట్లాంటిది యూట్యూబ్లో ఇక సక్సెస్ కొట్టుకుంటూ పోతాను. అర్థమైందా ఫ్రెండ్స్? మీరు కూడా ఏమంటారు యూట్యూబ్ మీద వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, చూడండి కష్టాలు ఇట్లా ఉంటాయి యూట్యూబ్లో. ఇంకో ఇది మన కిరాక్ కాకా వ్లాగ్ ఛానల్ ఫ్రెండ్స్. మీకు కనబడుతుందా నీకు? ఇది కిరాక్ కాకా వ్లాగ్ ఛానల్. దీనికి 14,506 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. మీకు దీనిలో ఏమంటారు రెవెన్యూ చూపిస్తా. ఇక్కడ మీకు కనిపిస్తుందా ఫ్రెండ్స్ రెవెన్యూ? $112 ఇంటూ 86 కొట్టూరి. అదే ఇప్పుడు మనకు ఈ మంత్ వచ్చే సాలరీ. ఓకేనా ఫ్రెండ్స్? 112 ఇంటూ 86 కొడితే 9,000 దాటి వస్తాయి అన్నట్టుగా. అదే ఫ్రెండ్స్ ఈ మంత్ వచ్చే ఈ మన ఛానల్ కిరాక్ కాకా వ్లాగ్ ఛానల్ నుంచి వచ్చే సాలరీ. ఏమంటారు 5-6 సంవత్సరాల కష్టం అది. ఇక దానికోసం మస్తు కష్టపడ్డాం, దాన్ని మస్తు టైం స్పెండ్ చేసినాం, మస్తు పైసలు ఖర్చు పెట్టినాం. అసలు మేము తిరగని ప్లేస్ అంటూ లేదు. ఎంత దూరం ఎక్కడంటే అక్కడ పోయినాం ఫ్రెండ్స్ మేము, బైక్ పైన, అది కూడా. కానీ ఆ ఛానల్ అస్సలు గ్రో లేకుండే. ఇక మేము ఏం చేసినాం, ఒక 2 years కింద అనుకో ఈ ఛానల్ పెట్టినాం. ఈ ఛానల్ పెట్టి దీనిలో కొంచెం వేరే అయినా ఇక నేను రఫ్ అండ్ టఫ్ మాటలు మాట్లాడుతున్నట్టుగా ఈ మధ్యలో మాట్లాడతలే. టైం వచ్చినప్పుడు ఎందుకు దానిలో బూతులు ఉంటాయి, రచ్చ ఉంటాయి. ఇక నేను అంటే జెన్యున్గా ఒక పర్సన్ ఉంటే ఎన్ని మాటలు వస్తాయి అన్ని మాటలు మనం మాట్లాడతాం. ఓకేనా ఫ్రెండ్స్? అదన్నట్టుగా ఈ ఛానల్కు ప్రత్యేకత. ఈ మధ్యలో కొంచెం అంటే కొంచెం జర కూల్ మెయింటైన్ చేస్తాను. ఓకేనా? వద్దాం మంచిగా వద్దాం. ఓకేనా? ఈ ఛానల్ అయితే మొత్తానికి అయితే ఇది ఫ్రెండ్స్ మన ఈ మంత్ వచ్చే సాలరీ. పొద్దుగాలనే మెయిల్ వచ్చింది. అది వచ్చినా కానీ ఇట్లా లట్కన్ మాయమైపోతుంది నాకున్న లెక్కలకు. అచ్చుడు ఆలస్యం, ఇట్లా మాయమావుడు కూడా అట్నే ఆలస్యం. అంటే అట్లున్నది ఫ్రెండ్స్ పరిస్థితి. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మన ఏమంటారు 2 ఛానళ్ళకి వెళ్ళి మనీ అనేది వస్తుంది. ఇక మనమే కొంచెం కష్టపడాలి. మరి తిరగాలనా ఏం చేయాలనా? మేము కష్టపడాలి, మీరు కూడా లైక్ చేయాలి ఫ్రెండ్స్. లైక్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? మేము ఇంకా చాలా వీడియోలు తీసుకొస్తాం, మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం. ఈ ఛానల్లో వస్తాయి, ఇదే ఛానల్లో వస్తాయి. వ్లాగ్ ఛానల్లో ఇక మా లైఫ్ స్టైలు ఏమంటారు, మా పిల్లలు, మేము, మా కుటుంబం, మా అంటే మా జీవన విధానం గురించి ఆ ఛానల్లో వస్తాయి.
కిరాక్ కాక వ్లాగ్ ఛానల్లో. ఈ ఛానల్లో మంచి మంచి కిరాక్ కంటెంట్ మొత్తం ఈ ఛానల్నే వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఏంటంటే ఇక కష్టపడి ఏదో ఈ ఛానల్ నుంచే ఫస్ట్ మాకైతే కష్టపడి చేసినాం. ఈ ఛానల్ నుంచే కొంచెం ఏమంటారు సక్సెస్ అనేది ఈ ఛానల్ చూపించింది మనకు. కిరాక్ కాక వ్లాగ్ ఛానలే లేట్ సక్సెస్ అన్నట్టు. ఈ ఛానలే మనకు పెట్టిన 2 నెలలకే మానిటైజేషన్ అయిపోయింది. పెట్టిన తొందరనే అంటే ఎర్నింగ్ కూడా మనకు మంత్రి వస్తున్నాయి. అట్లా ఈ కిరాక్ కాక ఛానల్ మనకు చాలా తొందర మానిటైజేషన్ తొందర ముందుకు తీసుకుపోవడం అనేది ఈ ఛానల్ చేసింది. ఆ వ్లాగ్ ఛానల్ సతాయించింది. ఇన్ని సంవత్సరాలకు ఇన్ని సంవత్సరాలకు $112 మనకు వస్తున్నాయి. అవి వచ్చినా కానీ ఎట్లుంటుందంటే ఇక ఇట్లా మాయమైపోతాయి. అకౌంట్లో పడ్డంటేనే ఇట్లా మాయమైపోతాయి. దానికి అన్ని కథలు ఉన్నాయి. అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ ఛానల్ అయితే మంచి కంటెంట్తోని కిరాక్ కంటెంట్తో అయితే రాబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఆ ఛానల్లో కూడా వస్తాయి మా లైఫ్ స్టైల్, మా ఏమంటారు ఇక మంచి వీడియోలు అందులో కూడా వస్తాయి. దాంట్లో అన్నిట్లా కలిపి చూడండి. మొత్తానికి అయితే మంచి కంటెంట్ అయితే ప్లాన్ చేస్తున్నాం. ఓకేనా? చెప్పు ఇంకా. అబ్బో మేమైతే అసలు ఎట్లా అంటే ఫ్రెండ్స్ మరి అందరికీ మంచిగా ఉంది, మాకెందుకు ఇదైతే లేదు అన్న ఫీలింగ్లో చాలా బాధపడ్డాం మేమైతే. ఈ ఛానల్ పెట్టినప్పుడు ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఇంకా మనకి రావట్లేదు అన్నట్టు చాలా బాధపడ్డాము. కానీ ఇప్పుడు మాకు అమౌంట్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇంకా అదే ఫస్ట్ ఛానల్లో, సెకండ్ ఛానల్లో ఫస్ట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఛానల్ ఏమో కాదు, ఫస్ట్ చేసిన ఛానల్ ఏమో ఇప్పుడు స్టార్ట్ అయింది. సెకండ్ చేసిన ఛానల్ ఏమో ఎప్పుడో స్టార్ట్ అయింది. అంటే అట్లా ఉందన్నట్టుగా మేము ఈ ఛానల్ విషయాలు ఆ ఛానల్ విషయాలు ఈ ఛానల్లో చెప్పలేదు ఫ్రెండ్స్. ఈ మధ్యలో స్టార్ట్ చేసినాము అదంతా. ఈ ఛానల్ తొందరగా గ్రో అయింది. కానీ ఈ ఛానల్లో అడ్డు పెట్టుకొని ఆ ఛానల్ని ఎప్పుడు లేపుకోలే. ఆ ఛానల్ లెక్క ఆ ఛానల్ని పెట్టినాం, ఈ ఛానల్ లెక్క ఈ ఛానల్ని పెట్టినాం. ఇప్పుడు ఇప్పటి నుంచి ఈ ఛానల్కి సంబంధించిన ఆ ఛానల్కి సంబంధించిన కమ్యూనిటీ టాబ్లా అన్నిట్లల్లో ఆ వీడియో దాంట్లో ఏం వీడియోలు రిలీజ్ అయినాయి దీంట్లో కమ్యూనిటీలో పెడతాం. ఏమంటారు షార్ట్ వీడియోలలో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అంటే మంచి కంటెంట్ అనేది రాబోతుంది మన సైడ్ నుంచి. ఇక అది మెయిన్ ముచ్చట. ఇప్పుడు అయితే కొన్ని సంవత్సరాల కష్ట ఫలితం ఈ సాలరీ. ఓకేనా ఫ్రెండ్స్? 4-5 సంవత్సరాలు అసలు అన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఫ్రెండ్స్ మమ్మల్ని. అయినా అన్ని దాటుకుంటా అన్ని చేసుకుంటా ఇంకా అంటే ఇక బ్రహ్మానందం ఒకటి అన్నాడు కదా, ఏమన్నాడు బ్రహ్మానందం? మన వెనక అనుకునే వాళ్ళు వెనకనే ఉంటారు. అది కాదు డైలాగ్, మంచిగా ఉంటుంది అది. బ్రహ్మానందం చెప్పింది వెనక అనుకుంటారు వెనకనే ఉంటారు, ముంగట ఏదో సంథింగ్ మంచిగా ఉంటుంది డైలాగ్. అది బ్రహ్మానందం చెప్తాడు. ఆ డైలాగ్ తీరన్నట్టుగా వెనక అనుకుంటాడు వెనకనే ఉంటాడు, ముంగట అంటే మనం ముంగట ఉన్నాం కాబట్టి వెనక అనుకుంటారు. అంతే. మనం ఏమంటారు మన గురించి అనుకుంటారంటే మనం మ్యాటర్ అన్నట్టే అర్థం. అలా మన దగ్గర మ్యాటర్ ఉన్నదన్నట్టే అర్థం. అది కథ. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక మన ఛానల్ అనేది, ఈ ఛానల్ కూడా కొంచెం కష్టపడితే ఎఫర్ట్ పెడితే ఇంకా మంచిగా ఉంటుందని నా ఫీలింగ్. ఇప్పుడు మమ్మల్ని ఎట్లా ఆదరిస్తున్నారో మీరు ఇప్పుడు కూడా అట్లా ఆదరించాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కొంచెం ఇప్పటివరకు మైక్ సౌండ్ ఉండే అందుకనే వీడియో కట్ అయింది. అయితే ముచ్చట ఏంటంటే ఇక ఈ కల్చర్ అయితే మంచి కాంటెంట్తో వస్తాం ఫ్రెండ్స్. తప్పకుండా కొత్త వస్తున్న వాళ్ళు లైక్ చేయండి. వీడియో మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం. ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వస్తున్న వాళ్ళు. ఓకేనా? చెప్పు ఇంకా చెప్పాలనుకుంటే చెప్పే. ఎందుకు అవుతాను ఎన్ని సంవత్సరాలకి మళ్ళా చెప్పింది చెప్తావు కదా. హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మాకు వచ్చిన మా ఆనందాన్ని ఇక అన్నీ అంటే పెద్ద ఆనందం ఏం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మేము పెట్టింది దాంట్లో గింతంతా కూడా కాదు, అది వచ్చింది. కాకపోతే ఎర్నింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు అంటే కొంచెం మనం ఇంకా గట్టిగా కష్టపడితే ఫ్యూచర్లో ముందడిపోతాం. అదైతే ఒకటి అర్థమైంది. అంటే ఫస్ట్ ఏదేదో అనుకున్నాం అసలు యూట్యూబ్లో అసలు పైసా అంటే మానిటేషన్ కావాలి, 100 సబ్స్క్రైబర్లు రావాలి,
ఏమంటారు 4 అవర్స్ కావాలి, ఇవన్నీ అనుకొని వీడియో ఏవో వీడియోలు చేసినాం, మాకు వచ్చినట్టు వీడియోలు చేసినాం, మాకు ఏది మాట్లాడితే అది మాట్లాడినాం, అన్నీ మా ఎక్కడెక్కడో తిరిగినాం, ఎన్నో కష్టాలు పడి చేస్తే మొత్తానికి అయితే సక్సెస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఛానల్ కూడా మొత్తానికి అయితే ఫస్ట్ సాలరీ అనేది వచ్చేసింది. హ్యాపీ అంతే ఇక. అంతే ఫ్రెండ్స్, ఎండ కొడుతుంది, మిట్ట మధ్యాహ్నం వచ్చి వీడియో చేస్తున్నాం. అంటే మేల్ కనబడంగానే చూసిన, చెక్ చేసిన, వచ్చిగా వీడియో చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మంచి ముచ్చట ఇది. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా మీకు కీరాకాక టాటా బాయ్ బాయ్, సీ యూ, ఎంజాయ్. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.